అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్, అస్సలాం అలైకుం, సత్ శ్రీ అకాల్, వణక్కం, నమస్కార. ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లో పెట్టేశాను దండం. వేదిక మీద ఉన్న మా పెద్దయిన ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, అలాగే పేరు పేరున ఈ వేదిక మీద ఉన్న అందరికీ నా తరఫున నమస్కారం చెప్తున్నానమ్మా. ఇందాక అన్నగారు ఫ్రాన్సిస్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, 10వ క్లాస్ చదువుంటే బాగుండేది అని. నేను ఎందుకు చదవలేదని అనుకుంటున్నాను. ఇప్పుడు 10వ క్లాసు బాగా కలిసి వచ్చింది చాలామందికి. ఎంతమందికి కలిసి వచ్చిందో అది మనకు చెప్పారు. కానీ నేను చదివింది 8th వరకే. ఇంకో 2 చదువుంటే బాగుండేది. ఆ ముఖేష్ అంబానీ పక్కన ఆలీ అంబానీ అని ఉండేది, అది మిస్ అయిపోయా. మళ్ళీ జన్మ ఉంటే ఇదే ఆక్స్ఫోర్డ్లో 10వ క్లాస్ చదువుతా. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మద్రాసులో ఉన్నప్పుడు బ్యాచిలర్గా అటు చిన్న కాదు ఇటు పెద్ద కాదు, ఒక మోస్తరు ఏజ్, అంటే ఒక 17-18 వయసు ఉండేది. అనుకోకుండా తెలుగు సినిమా కాదు, తమిళ సినిమా కాదు, హిందీ సినిమా కాదు, మలయాళం సినిమా అవకాశం వచ్చింది. నన్ను మలయాళీ అనుకున్నారు నన్ను. ఆ డైరెక్టర్ నన్ను పిలిచాడు. మలయాళం అరియా అన్నాడు. అరియా అన్నా నేను. అనగానే ఆ హీరో ఫ్రెండ్ క్యారెక్టరు ఆలీకి ఇచ్చాయండి అన్నారు. నేను షూటింగ్కి వెళ్ళా. ఫస్ట్ డే జయప్రద గారు క్లాప్ కొట్టారు. శ్రీకాంత్ నెహతా గారని ఒక పెద్ద నిర్మాత, హిందీ, తెలుగు, తమిళ సినిమాలు తీశారు. వారు కెమెరా స్విచ్ ఆన్. జనరల్గా ఫస్ట్ ఓపెనింగ్ షాటు హీరోకి హీరోయిన్కి డైలాగ్ ఉంటుంది, పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఎవరికి డైలాగ్ ఉండదు. మరి ఆ రోజు మరి ఏం జరిగింది ఏంటో తెలియదు. హీరోయిన్కి డైలాగ్ లేదు, హీరోకి డైలాగ్ లేదు, నాకు మాత్రం 2 పేజీలు డైలాగులు చెప్పాడు మలయాళంలో. నాకు అప్పుడు మలయాళం రాదు. ఈ సినిమా అవకాశం పోతే 5,000 రూపాయలు పోతుంది. ఈ 5,000 రూపాయలు పోయిందంటే దాదాపు ఒక 3 నెలల నుంచి 4 నెలలు మెస్ కార్డు నాకు ఉండదు. ఈ అవకాశం పోకూడదు అని చెప్పి ఆ కోఆర్డినేటర్ని పిలిచా. అరే నాయనా, ఫస్ట్ డైలాగ్ ఏంటి అన్న? మలయాళంలో చెప్పాడు. లాస్ట్ డైలాగ్ ఏంటి అన్న? మలయాళంలో చెప్పాడు. డైరెక్టర్ పిలిచి రెడీయా అన్నాడు. రెడీ సార్ అన్న. జనరల్గా ఫస్ట్ షాట్ అయిపోగానే అక్కడికి వచ్చిన అతిథులు అవ్వచ్చు, అలాగే ఆ సినిమాకి సంబంధించిన యూనిట్ వాళ్ళు అవ్వచ్చు, ఫస్ట్ షాట్ అవ్వగానే క్లాప్స్ కొడతారు. నేను స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే నేను డైలాగ్ స్టార్ట్ చేశాను. ఎంత చేట, ఎంత జూమ్మాని జిమ్ ప్రయాణి సదస్సు నడసరి బిళ్ళ తాంబోతుని చుత కచాల పామి ఒక కాట్రవల్లి జలగండ్రి ఆసుపత్రి పొలాసలే నీ సిక్కి సింబాలి గండిసులు గంటి పిల్లి దడ్డపంచక దడ్డారు ఏ రెండు బలిపిత్తరు బలబల్ ఎంత చేట అన్న అనగానే అందరూ చప్పట్లు కొట్టేశారు. డైరెక్టర్ మొహంలో నన్ను సీరియస్గా చూస్తున్నాడు. ఏంటి ఇలా చూస్తున్నాడు డైరెక్టర్ అనుకున్నా. ఆలీ ఇంకేవా అన్నాడు. ఎస్ సార్ అని వెళ్ళా. ఇది ఎన్న లాంగ్వేజ్ అని అడిగాడు. సార్ ఐ డోంట్ నో సార్ అన్న. డైరెక్టరు ఒక గొప్ప మాట చెప్పాడు, సూపర్ టైమింగ్, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతావు అని ఆ రోజు ఆశీర్వదించాడు నన్ను. మీ ఆదరణ, మీ ఆశీర్వాదంతో దాదాపు 1,263 సినిమాల్లో యాక్ట్ చేశాను. అది కూడా హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. రీసెంట్గా మా అన్న బ్రహ్మానందం నేను నేపాలీ సినిమాల్లో కూడా యాక్ట్ చేశాము. నేపాల్లో దాదాపు 3.5 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు కమెడియన్స్ తెలుసంట. ఒకటి బ్రహ్మానందం, 2 ఆలీ. ఇది మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం.
ఆ భగవంతుడు కృప, అలాగే మీ ఆదరణ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నాయకుడైనా కథానాయకుడైనా ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదం ఉంటేనే వాడు గొప్పవాడు అవుతాడు. సో మీ ఆదరణ, మీ అభిమానంతో ఈ రోజున ఈ స్టేజ్ మీద ఇక్కడ మీ దగ్గర ఉన్నాను అంటే అది నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే పల్నాడన్న, గుంటూరన్న నాకు చాలా ఇష్టం. ఎందుకంటే గుంటూరు అల్లుడు, అలాగే మా తమ్ముడు కూడా ఈ గుంటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఈ వేదిక మీద ఉన్న ఆరిఫ్ గారు నాకు ఫ్రెండ్ కాదు, నాకు చుట్టం అవుతాడు. అలాగే ఆమీనా గారు, ఆవిడ వైఫ్. ఎలాగంటే మా చుట్టం ఇటు భార్య నుంచి అది చాలా స్ట్రాంగ్. అది ఎందుకమ్మా అంత బాగున్నారు? ఓహో. అలాగే తమ్ముడు అటు ఇటు మాకు రిలేటివ్స్. సో ఈ రోజున ఈ ఈవెంట్కి రావాలి అనగానే ఏమాత్రం ఆలోచించకుండా నేను వస్తున్నాను పలానా రోజు అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే అతి త్వరలో ఒక అద్భుతమైన దుబాయ్లో ఐకాన్ గ్లోబల్ అవార్డ్ నాకు ఏప్రిల్లో అవార్డు ఇస్తున్నారు. ఆ అవార్డు ఏంటంటే అంటే జనరల్గా చెప్పాలంటే ఇందా నుంచి డాక్టర్ అలీ అంటున్నారు. కొంప తీసి ఎవరైనా మెడిసిన్ అడిగారు. డాక్టర్ అలీ అంటే ఒక యాక్టర్గా ఇన్ని సినిమాలు యాక్ట్ చేశాను కాబట్టి కేఎల్ఐ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ మేడం నీరజ గారు ఉన్నారు, ఇందాక చెప్పారు. ఎస్, నిజంగానే మనం పిల్లలకి ఫోన్ ఇచ్చి, ట్యాబ్ ఇచ్చి, ల్యాప్టాప్ ఇచ్చి, టీవీ ఇచ్చి మనం తప్పు చేస్తున్నామా అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు, ఒక కూతురు పెళ్ళయింది, ఇంకో కొడుకు చదువుతున్నాడు, వాడు 11th స్టాండర్డు. నిన్నే నేను స్కూల్కి వెళ్ళా. ఆ మేడము నార్త్ ఇండియా, మామూలుగా మా అబ్బాయిని పిలిచింది. నేను వెళ్ళగానే ఆప్ కహీ దేగా అన్నావిడి. కహా దేకా అని నేను అడిగా. నే ఆప్ కుచ్ ఫెమిలియర్ లగ్ రే. ఆవిడ రాజస్థాన్, నేను యాక్టర్ అని చెప్పాను. అనగానే ఆవిడ చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూస్తుందంట. ఆవిడ చాలా గొప్పగా చెప్పింది నా గురించి. సరే అయితే అమ్మ నా గురించి చెప్తున్నాం, ఓకే, మా అబ్బాయి గురించి చెప్పు అన్న. మీ అబ్బాయి పాస్ అయ్యాడండి. కానీ ఒక తండ్రికి పాస్ అయ్యాడు అంటే ఒక తల్లిదండ్రులకి అదే, వాళ్ళకి వాళ్ళ మొహంలో సంతోషం చూసేది అదే. కానీ ఇక్కడున్న పిల్లలకి నేను ఒక మాట చెప్పాలి. మన తల్లిదండ్రులు మన కోసం పగలు రాత్రి కష్టపడి, మనం చదువుకోలేదు, మన బిడ్డలు చదవాలి, గొప్ప చదువులు చదవాలి, మంచి స్థాయిలోకి రావాలి అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ అది పిల్లలు సీరియస్గా తీసుకుంటే మీలో ఒక అబ్దుల్ కలాం, మీలో ఒక ధీరుభాయ్ అంబానీ, మీలో ఒక నరేంద్ర మోడీ గారు, మీలో ఒక నారా చంద్రబాబు నాయుడు గారు, మీలో ఒక పవన్ కళ్యాణ్, మీలో ఒక మహేష్ బాబు, మీలో ఒక మా ఫ్రాన్సిస్ రెడ్డి గారి లాగా ఉండొచ్చు, రావచ్చు. ఇందాక చాలా ఒక గొప్ప మాట చెప్పారు. సమోసా అమ్ముకున్న వ్యక్తి అలా చైర్లో కూర్చొని ఉంటే లేమని చెప్పి అవతల వ్యక్తి టై చేసుకుని వ్యక్తి కూర్చొని నీ ఆదాయం ఎంత అనగానే, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అనగానే అతను లెగిసి ఆ చైర్ ఇచ్చాడు చూసారా, అది నిజంగా చాలా గొప్ప మాట అది. సో పిల్లలకి నేను చెప్పేది ఒకటే, పిల్లలు మనం ఏం సంపాదిస్తున్నాం, మన జేబులో ఎంత డబ్బు ఉందనేది చూడరు. మన బిడ్డ ఎదుగుదల మన అవసరం అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. సో దయచేసి పిల్లలు దీన్ని సీరియస్గా తీసుకొని జీవితంలో మనం ఎదగాలి, మన తల్లిదండ్రులని
మనం ఎంత హ్యాపీగా చూసుకుంటే భగవంతుడు మనల్ని ఎంత హ్యాపీగా చూసుకుంటాడు. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, పెద్దోళ్ళు చేసుకున్న పుణ్యమే పిల్లలకి వస్తుందని. పిల్లలు చేసుకున్న పుణ్యం మీ పిల్లలకు వస్తుంది. సో నా తల్లిదండ్రులు నాకు ఒకటే నేర్పించారు, ఈ చేత్తో పెట్టింది ఈ చేయికి తెలియకూడదు అని చెప్పి. సో అట్టాగా మా నాన్నగారి పేరున ఒక ట్రస్ట్ పెట్టుకున్నా. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, దాదాపు 250 మంది పిల్లలకి నేను చదివించా. ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా నా పేరు చెప్పండి, నా నా గురించి పొగడండి అని నేను ఎప్పుడు చెప్పను. అలాగే చాలామంది పేద పిల్లలకి పెళ్ళిళ్ళు చేశా, చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి కిట్స్ ఇచ్చా, మెడిసిన్ కిట్స్. అలాగే చాలామంది వృద్ధులకి కోవిడ్లో కూడా ప్రతి నెల 1000 రూపాయలు వాళ్ళకి పంపించేవాడు నేను. అలాగే ఇండస్ట్రీలో 2 సంవత్సరాలు విలవిల ఆడిపోయారు. మీ అందరికీ తెలుసు, ప్రపంచమే స్తంభించిపోయింది ఆ కోవిడ్ వల్ల. కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు. అట్లాంటిది చాలామంది ఆకలితో బాధపడుతుంటే కోవిడ్ కూడా లెక్క చేయకుండా నేను నా భార్య కొంతమందికి 1 నెల సరిపడే గ్రాసరీ వాళ్ళకి అందరికీ ఇచ్చి, ఆ రేషన్ ఏదైతే ఉందో అది ఇచ్చాను. అందుకే భగవంతుడు నాకు ఇంకా పైకి తీసుకెళ్తున్నాడు. సో ఈ రోజున ఇంతమందికి చదువు చెప్పడం అనేది మామూలు విషయం కాదు. 36 బ్రాంచెస్, 26 ఇయర్స్, 300 మందితో మొదలైన ఈ ఆక్స్ఫోర్డు ఈ రోజున 30,000 మంది అంటే ఇది మామూలు విషయం కాదు. ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఆయన అంటే అన్ని దానాల కన్నా విద్యాదానం నిజంగా చాలా గొప్పది. ఎస్, మనం ఆంధ్రాలో ఉంటే తెలుగు మాట్లాడతాం, మహారాష్ట్రలో ఉంటే హిందీ మాట్లాడతాం. అదే ఏ అమెరికానో లండన్ వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడాల్సిందే, కంపల్సరీ, అది మ్యాండేటరీ. అండ్ అలాగే నేను కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళ దగ్గర కొన్ని టిప్స్ నేర్చుకొని అమెరికా వెళ్తే అంత ఈజీగా వదలరు. మొహమ్మద్ అలీ నా పేరు, నా పాస్పోర్ట్ చూస్తారు, యూ కమింగ్ ఫ్రమ్, ఇది ఎక్కడ, ఇమిగ్రేషన్లో మొహమ్మద్ అలీ, ఫర్ వాట్ యూ కేమ్ హియర్, మై డాటర్ మై సన్ ఇన్ లా ఇస్ లివింగ్ హియర్, ఓకే, హౌ లాంగ్ స్టే యూ, hardly 1 week 10 days, that's it, okay, and what's your profession? I'm movie actor. Movie actor, yes. నేను ఇన్ని సినిమాలు యాక్ట్ చేశాను అనగానే ఇలా పైకి లేచి కింద నుంచి పై దాకా నన్ను చూశాడు. ఈడేంటి యాక్ట్ చేస్తూనే ఉంటాడా నిద్రపోడా అని. అన్ని సినిమాలు ఎవడు యాక్ట్ చేయడంట. అక్కడ హాలీవుడ్లో 30 సినిమాలు యాక్ట్ చేస్తే చాలా ఎక్కువ. అట్లాంటిది తెలుగు ఇండస్ట్రీ అన్ని కంట్రీస్లో వెళ్ళింది అంటే ఇది మన అదృష్టం, ఇది మన నేల, ఇది మన గాలి, మన డైరెక్టర్స్, మన హీరోలు ఎంతోమంది అంటే మన ఖ్యాతి నిజంగానే ఎక్కడో తీసుకెళ్లారు. ఇటీవల మధ్యకాలంలో దేవర, పుష్ప, గేమ్ చేంజర్, బాహుబలి, ఆస్కార్ అవార్డు అంత రేంజ్కి వెళ్ళిందంటే మనం ఎక్కడున్నాం అనేది ఈ రోజున ఒక ఇండస్ట్రీ మనిషిగా నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ అలాగే గతంలో సౌత్ ఇండియా మూవీస్ అంటే మనల్ని ఆంధ్ర అనేవాళ్ళు కాదు, మద్రాసి అనేవాళ్ళు. ఒకసారి నేను రామోజీరావు గారిని కలిసా. సార్, మీరు స్టూడియో పెట్టాలని మీకు ఎందుకు వచ్చింది సార్ ఆలోచన అని అడిగా. అలీ, ఏం లేదమ్మా, నేను భూపాల్ వెళ్ళాను ఉద్యోగం చేద్దామని. అతను నా ఫైల్ చూసి మద్రాసి అన్నాడు ఆయన. నేను ఇంకా తప్పక అవును అని చెప్పాను. మీ చదువుకి ఈ ఉద్యోగం కష్టం అని ఫైల్ ఇచ్చేసాడు. నేను బయటకు వచ్చి అప్పుడు అనుకున్నా, నువ్వేంట్రా నాకు ఉద్యోగం ఇచ్చేది,
నేనే వేల మందికి ఉద్యోగం ఇస్తాను అని ఛాలెంజ్ చేసిన బయటకు వచ్చిన ఏకైక వ్యక్తి రామోజీరావు గారు. మరి ఈనాడు అవ్వచ్చు, ఈటీవీ అవ్వచ్చు, మార్గదర్శి అవ్వచ్చు, ఎంతోమందికి లక్షల మంది ఈ రోజున ఉద్యోగం చేస్తున్నారు, బతుకుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ బాగున్నాయి. అండ్ అలాగే మరి ఈ రోజున మా ఫ్రాన్సిస్ రెడ్డి గారు ఇన్ని బ్రాంచెస్ పెట్టి ఇంతమందికి చూస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు, ఇది చాలా గర్వపడే విషయం. సో ఈ రోజున నాకు ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన మీ అందరికీ, అలాగే పల్నాడు జిల్లా ప్రేక్షకులకి, అలాగే నా గుంటూరు ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. బాగున్నారా? నచ్ మీ, డోంట్ టచ్ మీ. నాకు ఇందాక సార్ ఒకసారి మీరు లేవండి. విజయభాస్కర్ రెడ్డి గారు ఇటీవల మధ్యకాలం థాయిలాండ్ వెళ్ళారు. ప్రతివాడు మొహంలో నా మొహమే కనిపిస్తుందంట. ఇది ఏంటి సేమ్ ఆలిగారిలా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఆ సినిమా యాక్చువల్గా నా క్యారెక్టర్ వేరు. అనుకోకుండా పూరి జగన్నాథ్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆలీగారి క్యారెక్టర్ ఏంటి, ఇమిగ్రేషన్లోకి వెళ్తే ఆలీగారి క్యారెక్టర్ ఏంటి, ఫ్లైట్లో కూర్చున్న పక్క వ్యక్తి కూడా ఆలీగారి క్యారెక్టర్ ఏంటి, ఇలా అడుగుతుంటే అయ్యి బాబు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అంతంత మాత్రమే మాట్లాడతారు అక్కడ ఇంగ్లీషు. అలాగా చాలా సినిమాలు అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నేను షూటింగ్కి వెళ్ళి వస్తుంటే ఒక చాలా పెద్ద ఆవిడికి ఆల్మోస్ట్ ఒక 75 ఏళ్ళు ఉంటాయి. ఫ్లైట్లో నిద్రపోతాను అంటే షూటింగ్ చేసుకొని వస్తున్నాను ఇండియాకి. ఆవిడ నన్ను భుజం తట్టి పెద్దావిడి ఇలా చూసా, బాగున్నారా అని వెళ్ళిపోయింది. అంటే ఓకే, సో ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన నా డైరెక్టర్స్కి ఈ రోజున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇందాక చాట్ అండ్ డైలాగ్ చెప్పాను కదా, ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తలో నాకు పెళ్ళయింది. మా ఆవిడని తీసుకొని ఒక మాల్కి వెళ్తే ఒక చిన్న పిల్ల 5-6 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్ల వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మా చేటగాడు అంటే ఓహో ఐఎమ్ బికమ్ ఏ గ్రేట్ యాక్టర్ అని చెప్పి చాలా ఫీల్ అయ్యా. సో మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నా. నమస్తే.